ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఇది ఘనమైన చరిత్ర. ఐపీఎల్ చరిత్రలో 5 టైటిల్స్ కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్ కు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. 2020లో చివరిసారి ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ అప్పటి నుంచి మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. 4 ఏళ్లలో 3 సార్లు 2021, 22, 24లో లీగ్ దశకే పరిమితమైన ముంబై ఇండియన్స్ 2023-25 సీజన్ లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది. కానీ 6సారి టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ముంబై టైటిల్ గెలిచిన 5 సార్లు కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ గా విజయవంతమైన హిట్ మ్యాన్ ఐపీఎల్ లోను నాయకుడిగా అదే తరహా విజయాలను అందుకున్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా టైటిల్ అందించడంతో 2024లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లో చేరాడు. ఆ సీజన్ లో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను తప్పించి పాండ్యాను కెప్టెన్ చేశారు. అప్పట్లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దానికి తోడు ముంబై ఇండియన్స్ 2024 సీజన్ లో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు పెరిగిపోయాయి. అయితే 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కాస్త కుదుట పడింది. పాండ్యా కెప్టెన్సీ లోని ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కూడా మరోసారి కెప్టెన్సీ విషయంలో ముంబై అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. పాండ్యా స్థానంలో సూర్య లేదా రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ బ్యాటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ మార్పుతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడుతుందేమో. కెప్టెన్సీ విషయంలో జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా మంచి కెప్టెన్ కావచ్చు, కానీ జట్టులో భారత్ కు 2 టీ20 ప్రపంచ కప్లు అందించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. నాయకత్వ మార్పులు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాబట్టి ముంబై యాజమాన్యం ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. కెప్టెన్ మారితే జట్టు అదృష్టం మారే అవకాశం లేకపోలేదు. అందుకే సూర్యకుమార్ యాదవ్ కు పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. అయితే కెప్టెన్ ఎవరనే అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే. పాండ్యాను కాదనుకుంటే సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ అది ముంబై ఇండియన్స్ అంతర్గత వ్యవహారం. కాబట్టి వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్యకు ముగింపు పలకాలని, నా వరకైతే సూర్య కెప్టెన్ గా జట్టును సమర్థవంతంగా నడిపించగలడని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే టీమిండియాకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ అందించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకు అప్పగించాలని కృష్ణమాచారి శ్రీకాంత్ అంటున్నాడు.